అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. మొట్టమొదటగా అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? మామూలుగా మనం చాలా సార్లు అంటే వెహికల్స్‌కి కానీ, అంటే ఏదైనా వెహికల్ ఇన్సూరెన్స్ కార్ కానీ, బైక్ కానీ కొంటే ఇన్సూరెన్స్ చేపిస్తాం. ఎందుకు అంటే అవి ఎప్పుడైనా డ్యామేజ్ అయినా కానీ, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ, వాటిని కంప్లీట్‌గా మనం మనీ ఖర్చు పెట్టుకోకుండా ఇన్సూరెన్స్ చేపిస్తే వారే మొత్తం ఎంత ఖర్చయితే వారే భరించి మరి వాటిని రిపేర్ చేయించగలుగుతారు. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మన హెల్త్‌కి ఎప్పుడైనా పాడైపోయి మనం హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం కానీ, లేకపోతే అడ్మిట్ అవ్వకపోయినా కానీ ఏదైనా డే కేర్ ప్రొసీజర్స్ అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసి అంటే ఓపీడీలు చూపించుకొని లేకపోతే ఏదైనా చిన్న చిన్న ప్రొసీజర్‌లు చేయించుకుంటే వాటికి మనకు ఎటువంటి ఖర్చు మన జేబు నుంచి పెట్టుకోకుండా టోటల్‌గా ఇన్సూరెన్స్ వాళ్ళే ఆ మనీని మొత్తం పే చేస్తారు. వీటిని హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా చేసుకోవాలి? మనం ఈరోజు గూగుల్‌లో సెర్చ్ చేసామంటే చాలా వరకు హెల్త్ ఇన్సూరెన్స్‌లు చాలా వరకు ఉన్నాయండి. సపోజ్ చెప్పాలంటే ఐసీఐసీఐ లొంబార్డ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ ఇన్సూరెన్స్, మ్యాక్స్ బూపా, నీవా బూపా ఇంకా చాలా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి. వాటిలో మనం సెలెక్ట్ చేసుకొని మనకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ముఖ్యంగా మీరు ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? అంటే ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ చేయించుకోవాలనుకుంటున్నారు? తర్వాత ఏ వయసుల వరకు చేయించుకోవాలనుకుంటున్నారు? వారికి ఏదైనా ఆల్రెడీ సమస్యలున్నాయా? అంటే బీపీ గానీ, షుగర్ గానీ, హార్ట్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? వాటన్నిటిని బట్టి మీరు అవి అన్నీ ఎంటర్ చేశారంటే ఓపెన్ చేసి, వాళ్ళు ప్యాకేజెస్ ఇస్తారండి. ఎంతవరకు 1 ఇయర్‌కి ఎంతవుతుంది? సో, దాన్ని బట్టి 2,00,000కా, 5,00,000కా, 10,00,000కా అంటే మనం ప్రీమియం ఆహ్, అంతవరకు మనకి వర్తిస్తుందండి. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా మనం 10,00,000కు ప్రీమియం చేశామనుకోండి. సపోజ్ ఆ 10,00,000 లోపల మనకి ఎంత ఖర్చయినా కానీ ఇన్సూరెన్స్ వాళ్ళే భరిస్తారు. మరి వాటికి ప్రీమియం ఎంత కట్టాలి? ఇది కూడా కంప్లీట్‌గా ఫ్యామిలీ మెంబర్స్‌ని బట్టి, ఆల్రెడీ డిసీజెస్ ఉన్నదాన్ని బట్టి, మీరు ఎంత వరకు ఇది ఇన్సూరెన్స్ తీసుకోగలుగుతున్నారు అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఉదాహరణకు 5,00,000 మీరు కవర్ అవ్వాలి అనుకుంటే, వాటికి ఒక ప్రీమియం ఇంత ప్రీమియం అని కట్టాల్సి ఉంటుంది. 10,00,000 కనుకో ఇంకొక రకం ప్రీమియం కట్టాల్సి ఉంటుంది.